నేను త్రివేంద్రం రావడం ఏంటి, అక్కడ మిస్ అవడం ఏంటి? మనం హనీమూన్కి త్రివేంద్రం వెళ్ళాం కదా. హనీమూన్కి త్రివేంద్రమా? అమూల్యకేమైనా పిచ్చి పట్టిందా? మనకి పిచ్చి పట్టిందంటుంది. నేను మీతో కలిసి ఉండడం ఏంటి? అదేంటమ్మా, సువర్ణ అసలు పార్దు మొదటి భార్యే కాదని, సువర్ణ చేస్తున్నదంతా మోసమని ఆధారాలతో సహా నిరూపించి సువర్ణని ఇంట్లో నుంచి బయటికి పంపించావు కదమ్మా. చూడండి అత్తయ్యగారు, మాది అగ్రిమెంట్ మ్యారేజ్. మీరు మా విషయాల్లో చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. పార్దు గారి మీద నాకెలాంటి అభిప్రాయం లేదు. అలా ఎలా అనగలుగుతున్నావు అమూల్య? ఎలాంటి అభిప్రాయం లేకుండానే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావా? నేను మీకు ఐ లవ్ యూ చెప్పానా? అవును, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి పార్దు గారు? అయ్యో, మహాపాపం పార్దు గారు. అయ్యో, మీకు ఐ లవ్ యూ చెప్పేంత అర్హురాల్ని కాదు పార్దు గారు నేను. అయ్యో, నేను మీకు ఐ లవ్ యూ చెప్పలేదు పార్దు గారు. అది కాదమూల్య. నువ్వింకేం మాట్లాడుకురా. అమూల్య మనసులో ఏదో పెట్టుకున్నట్టుంది. సరే అమూల్య, ఇప్పటికే నా కొడుకు జీవితానికి సంబంధించి చాలా ఆలస్యం చేశాను. ఇక చేయదలుచుకోలేదు. వీడికి దాంపత్య సుఖం లేకుండా, ఆడుకోవడానికి మాకు మనవడు మనవరా లేకుండా నిన్ను నమ్మి చాలా టైం వేస్ట్ చేశాను. అందుకే ఈ విషయంలో నేనొక నిర్ణయానికొచ్చాను. ఇక నుండి నీకు మాకు ఏ సంబంధమూ లేదు. అన్నపూర్ణ గారు, మీరు నా విషయంలో హర్ట్ అయినట్టున్నారు. నువ్వు నన్ను అన్నపూర్ణ అని పేరు పెట్టి పిలిచినప్పుడే నేను చాలా హర్ట్ అయిపోయాను. నువ్వు మమ్మల్ని ఇలా మాట్లాడి హర్ట్ చేసినప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. ఇక నువ్వు దయచేయమ్మా. అది కాదు. చూడమ్మా, నీ దృష్టిలో మేమంతా కలిసి నీకోసం బోలెడు అబద్ధాలాడినట్టు, నువ్వు మా ఇంట్లోనే ఉన్నావని, మేం కావాలనే కట్టుకథలు అల్లినట్టు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నా కొడుకు నువ్వు విడాకులు తీసుకుంటుంటే నేనే ఆపాను. కానీ ఇప్పుడు విడాకులు తప్పవు. మీరు కోర్టులో ఎప్పుడు కలుసుకోవాలో, ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ప్రాసెస్ అంతా మా లాయర్ గారు నీకు తెలియజేస్తారు. అలాగే అన్నపూర్ణ గారు, అలాగే అన్నపూర్ణ గారు, అలాగే అన్నపూర్ణ గారు, అలాగే అన్నపూర్ణ గారు, అలాగే అన్నపూర్ణ. ఎందరిని ఏదరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. మమతలు పెంచి మనసులు విరిచి జలగాటమాడతావు న్యాయమా. రే మందనేది మంచినీళ్ళ తాగకూడదురా. మంచినీళ్లు పోసుకొని తాగాలి. అంత ఎక్కువగా మందెందుకు పోసా? 1 సెకండ్. yes that's good. రే పార్థు, ఈరోజు నాకు 2 విషయాల్లో చాలా ఆనందంగా ఉంది. నెంబర్ 1, నీతో కలిసి చాలా రోజుల తర్వాత మందు తాగుతున్నందుకు. నెంబర్ 2, నీ పెళ్లి రోజు ఇలా మందు తాగుతున్నందుకు. ఏ విషయమైతే మర్చిపోదామని మందు తాగుతున్నాను,
మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేసావు కదరా. పైగా రాక్షసు గురించి గుర్తు చేశావు. ఛే, రాక్షస? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? నా శ్రీమతి. తను చాలా మంచిదని, దేవతని, అమాయకత్వానికి పెట్టింది పేరని అందరూ అంటుంటే నువ్వేంట్రా ఇలా అంటున్నావు? దిస్ ఇస్ టూ మచ్ రా పార్థు. నువ్వు అందరూ చెప్తుంటే విన్నావురా, కానీ నేను తనతో ఎన్ని రోజులు ప్రయాణం చేసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానా. ఇలారా, ఎవరో వినకూడదు. పొరపాటును కూడా తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రే, ఏంట్రా ఇది? ఎవరైనా పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని చెప్తారు. నువ్వేంట్రా ఇలా రివర్స్ చేసి చెప్తున్నా? ఎవర్రా చెప్పింది పెళ్ళంటే 100 ఏళ్ల పంటనే? పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, పెళ్ళంటే 100 ఏళ్ల మంట. రేయ్, అసలు పెళ్లికి ముందు మగాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఉండి చూపిస్తా. ఇదిగో, పెళ్లికి ముందు మగాడి జీవితం ఈ విస్కీ లాగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనమే పెద్ద తోపుగాళ్ళు అనుకుంటాం, కానీ ఇదిగో, పెళ్ళైన కొత్తలు ఈ సొడాల బుస్సును పొంగి వెంటనే పెళ్ల ముందు సైలెంట్ అయిపోతాం. అంతేకాదు, ఇక పెళ్ళైన కొన్నాళ్ళకి ఈ వాటర్లో అయిపోతుంది మన జీవితం. అటు స్ట్రాంగ్ గానే ఉండలేం, ఇటు బుస్సుని పోంగలేం. సైలెంట్ గా ఇలా పడి ఉండాల్సిందే. రే, అసలు పెళ్లికి ముందు నేను ఎలా ఉండేవన్నా నీకు తెలుసు కదా. కానీ నా భార్య కోసం నా అలవాట్లు పద్ధతులు అన్నీ మార్చుకున్నా. కాదు, మారేలా తను చేసింది. నిన్ను నీ వైఫ్ మార్చడం ఏంట్రా? నాకు అర్థం కాలేదు. అది అర్థం కావట్లేదు అంటే జరిగిందంతా నీకు చెప్పాలి. ఓ మై గాడ్, నీ మధ్య ఎంత కథ జరిగిందా? అవునరా, నేను తనని ఎంతో గొప్పగా ప్రేమించానా. తను కూడా నాకు ఐ లవ్ యూ చెప్పింది, కానీ చెప్పలేదని దబాయిస్తుంది. అసలు ఈ ఆడవాళ్ళంతా ఇంతేనేమోరా. రే, నీ వైఫ్ అలాంటిదని అందరూ అలా ఉంటారనుకోకు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. అందులో నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఉంది. తను చాలా గొప్ప అమ్మాయి. తనని చూస్తే నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకుంటావు. రే, దూరంగా ఉన్న కొండలు చూడ్డానికి నున్నగా కనిపిస్తాయి, కానీ దగ్గరికెళ్ళి చూస్తేనే తెలుస్తుందిరా అదంతా రాళ్ళు రప్పలతో ఉందని. అమ్మాయిలంతే,
ప్రేమించేటప్పుడు ఒకలా పెళ్ళయ్యాక ఒకలా ఉంటారు. రే పార్థు, నువ్వు ఆ అమ్మాయిని చూస్తే అలా అను. కావాలంటే తన ఫోటో చూపిస్తాను చూడు. ఇదిగో చూడు. నువ్వు ప్రేమిస్తుంది తిన్నా? అవునరా, చెప్పు, మా పేరు ఎలా ఉంది? రే జోక్ చేయకు, నిజం చెప్పురా చరణ్. అవునరా, నిజం రా పార్థు, తననే నేను ప్రేమిస్తుంది. రే సినిమా హీరోయిన్ చూపించి నీ లవర్ అంటావేంట్రా? సారీరా, ఇందాక నీకు ఫోన్ ఇచ్చినప్పుడు ఫోటో మారినట్టుంది. ఇదిగో ఇప్పుడు చూడు. వద్దులేరా, నా వైఫ్ ఇచ్చిన స్ట్రోక్ వల్ల నా మూడు పోయింది. తర్వాత ఎప్పుడైనా డైరెక్ట్గా చూస్తాలే. రే పార్థు, నీ పొజిషన్ చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. నీ ప్లేస్లో నేనుంటే ఇలా మందు తాగుతూ కూర్చోను. ఏం చేస్తావురా? నన్నింత మోసం చేస్తే అవసరమైతే బలవంతంగానైనా తెచ్చి ఇంట్లో పడేస్తాను. అంతేగాని ఇలా మందు తాగుతూ కూర్చోను. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడే కేసరికి వెళ్ళి నా భార్యని తీసుకొచ్చేస్తాను. రే నన్ను కూడా తీసుకెళ్ళరా. నా లవర్ కూడా కేసర్లోనే ఉంటుంది. ఓసారి తనను చూస్తాను. సరే పద. ఏంట్రా మనం రివర్స్ లో వెళ్తున్నాం? మనం రివర్స్ లో వెళ్ళడం కాదురా, నువ్వు రివర్స్ లో కూర్చున్నావు. స్టడీ జాగ్రత్త. పెద్దమ్మ వేరే రూమ్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు పెద్దమ్మ వచ్చినా నేను పడుకున్నాననే అనుకుంటుంది. అమ్మా, ఈ టాబ్లెట్స్ అన్ని వేసుకో. పాప నిద్రపోయి చాలాసేపు అయింది, లేచిందేమో చూసొస్తాను.
అనుష అరే ఆగమ్మా అరే అనుష అనుష ఆగు అనుష 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 ఆగు అనుష అరే అనుష రే చరణ్ అమ్ము దగ్గరికే వెళ్తున్నా ఇవాళ అమ్ము సంగతి ఏంటో తేల్చుకోవడానికే వెళ్తున్నా అనుష అనుష అమ్ము 2 నెలలు ఇంట్లో ఉండి లేనని నాతో అబద్ధం చెప్తుందిరా ఎలాగైనా ఇవాళ నీతో నిజం చెప్పిస్తానమ్మా ఆగు అనుష అనుష అమూల్య ఎవరి పాప? ఇంకెవరు ఆ పార్దు గారి కూతురు. అదేనమ్మా ముందే పాపొచ్చి పార్దు గారింట్లో నాన్న అంటూ సెటిల్ అయింది. తర్వాత వీళ్ళమ్మ సువర్ణ ఎంటర్ అయింది కదా. అమ్మో అమ్మా అనుష నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? మా ఇంటికి నిన్నెవరు పంపారు? అడుగుతుంటే మాట్లాడవే, చెప్పు. నిన్నే. అమూల్య అమూల్య అనుష నువ్వు వెనకాల నిలబడు. అమూల్య అమూల్య అసలు నువ్వేమనుకుంటున్నావు? 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలంటారు, కానీ నువ్వు ఒక అబద్ధం ఆడి కాపురాన్ని కూల్చుకున్నావు. ఏంటి తాగేసి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చివాగుడు కాదు, వచ్చి నిజాలు మాట్లాడుతున్నాను. అమూల్య నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అవసరమైతే నిన్ను కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్తా. ఎవరు ఏం చేస్తారో చూస్తా. ఏంట్రా తాగుబోతు, నా కూతురు ఇంటికొచ్చి నీ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? ఏంటి నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తావా? ఏది తను చేయి పట్టుకుని ప్రయత్నించో చూస్తాను. ఆడాళ్ళు కదా, ఏం చేయలేరనుకుంటున్నావేమో. ఈ చేయి చూసావా, రాటు తెలిపోయింది. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయో అనుకుంటున్నావు. అమ్మా నువ్వు ఆగు. అమూల్య మీ అమ్మ తిట్టిన విలేజ్ తిట్లు విని నేను భయపడ్నా. మరీ పాపకు కూడా భయపడరా? ఈ పాప అనుష కదా? అవును, డిఎన్ఏ టెస్ట్ లో మీ కూతురని ప్రూవ్ అయిన అదే అనుష. తను నా కూతురేంటి? డిఎన్ఏ టెస్ట్ లో సువర్ణ రిపోర్ట్స్ మార్చిందని చెప్పింది కదా. అలాంటప్పుడు తను నా కూతురు ఎలా అవుతుంది? అదేంటి డాడీ అలా అంటావ్? నువ్వే కదా ఆ రోజు నాకు ట్రైనింగ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళావు. ఏంటి, నేను నీకు ట్రైనింగ్ ఇచ్చానా? అవును, ఆ రోజు నువ్వే కదా ముందు నువ్వెళ్ళు తర్వాత నేను వస్తానన్నావు. ఏంటి అంత సింపుల్ గా అబద్ధం చెప్పేస్తున్నావు? నేనేమీ అబద్ధం ఆడట్లేదు, నువ్వే అబద్ధం ఆడుతున్నావు. నేను అబద్ధం ఆడుతున్నానా?
అసలు నువ్వు ఇక చాలు పార్థు గారు, ఆపండి. నన్ను ఎలాగైనా మీ ఇంటికి రప్పించాలని ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? అసలు ఎందుకు పార్థు గారు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తారు? పైగా మధ్యలో ఈ పాపను అడ్డు పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యో అమూల్య, ఆ పాపకి నాకు ఏ సంబంధం లేదు. ఇంకా ఆడి నాటకాలు చాలు. అయ్యో అమూల్య, అసలు నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశమే వేరు. నేను నీకోసం వచ్చాను. కానీ పాప ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు అమూల్య. నన్ను నమ్ము అమూల్య. ఎలా నమ్మమంటారు పార్థు గారు? ఆ రోజు నా కోసం ఈ పాప చేత మీరు నాటకం ఆడిస్తే సువర్ణ అదే అవకాశంగా తీసుకుని ఈ పాప తన కూతురే అని DNA రిపోర్ట్స్ ద్వారా ప్రూవ్ చేసి తన ఇంట్లో సెటిల్ అయిపోయింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నా బతుకు నేను బతుకుతుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పాపతో వచ్చి ఇంకొక నాటకం మొదలు పెట్టారా పార్థు గారు? అయ్యో అమూల్య, తనకి నాకు ఏ సంబంధం లేదు. ఇంకా చాలా అమూల్య, నువ్వింకేం మాట్లాడకు. నీ తప్పు ఒప్పుకో. ఈ 2 నెలలు నా ఇంట్లోనే ఉన్నావని ఒప్పుకో. అలాగే నాకు క్షమాపణలు చెప్పుకో, నిన్ను క్షమించేస్తాను. మీరు నన్ను క్షమించాల్సినంత అవసరం లేదు. ఇంకా మీరు మీ పని చూసుకోండి.